రైట్. బీసీ ప్రజలారా ఈ అంశాన్ని ఒకటి గుర్తుపెట్టుకొని కాస్త అట్లా పక్కకు పెట్టుకోండి. రెండో అంశంకి వద్దాం. 1952 నుంచి ఈ రోజు వరకు కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు 1952లో వేసిన కేసు ఈ రోజు వరకు ఇవాళ ఎన్ని ఏళ్ళు అయింది? ఇప్పుడు 52 అంటే 50 74 75 ఏళ్ళకి వచ్చింది. 74 ఏళ్ళ నుంచి కోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయంటే 3 కేసులు 1952లో వేసిన కేసులు ఇంకా తీర్పు రాలే, పెండింగ్లు ఉన్నాయి కోర్టులలో. 1954లో వేసినటువంటి కేసులు 4 పెండింగ్ ఉన్నాయి. ఇంకా 1955లో వేసిన కేసులు 9 పెండింగ్ ఉన్నాయి. ఇంకా స్వాతంత్రం వచ్చిన కొత్తలో కేసు వేస్తే నేటికి తీర్పు రాకపోతే ఈ జ్యుడిషియరీ వ్యవస్థ మీద ప్రజలకు ఎట్లా నమ్మకం ఉంటుంది? 73 ఏళ్ళు మనిషి చచ్చిపోతాడు. ఇంక ఏడుంటాడు? ఆయన అంబాయేటప్పుడు కేసు వేస్తే ఆయన కాటికి పోయే టైం కూడా తీర్పు రాకపోతే ఈ వ్యవస్థ పైన అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. జ్యుడిషియరీ వ్యవస్థ ఇటు రాజకీయం కథ ఫుట్బాల్ బుడ్డి తేలింది చెప్పేసిండు. బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోరు అది. ఈ వ్యవస్థకు వద్దాం, న్యాయ వ్యవస్థకు వద్దాం. న్యాయ వ్యవస్థకు వస్తే మొత్తం భారతదేశంలో మనకెక్కడన్నా అన్యాయం జరిగితే కోర్టుకు పోయి పిటిషన్ వేసి న్యాయం కోసం పోతాం కదా. ఈ న్యాయం కోసం పోయిన కేసులు 5,90,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. 5,90,00,000 కేసులు కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. జ్యుడిషియరీ వ్యవస్థ కూడా కోర్టులను నిర్వహించడంలో, కేసులను తస్వేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయిందనేది ఏది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఒకసారి బోర్డు పెట్టుకుంటే మ్యాన్ పవర్ కూడా సరిపోతలేదని అంటున్నారు. మ్యాన్ పవర్ ఎందుకు సరిపోతలేదు? సరిపోవడానికి ఒక కుట్ర ఉంది, అది కూడా చెప్తా. సారీ, 5,15,00,000 2024 నాటికి 24 డిసెంబర్ పెండింగ్ కోర్టు కేసులు 5,15,00,000. ఇక ఇప్పుడు అది 91,00,000కు వచ్చింది అనుకో. ఇన్ని కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి భారతదేశంలో. నిన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? మీరు తీర్పు ఎన్ని రోజులు రిజర్వ్ పెట్టుకుంటారు అట్లా? హైకోర్టులు ఒక ఆయన సుప్రీంకోర్టుకు పోయింది. ఏమని? నా కేసులో వాదనలు పూర్తి అయిపోయి 2-3 ఏళ్ళు అయింది సార్, ఇప్పటిదాకా తీర్పు ఇస్తలేరు. ఏమనంటే తీర్పు రిజర్వ్లో ఉందని చెప్తారు. అసలు నాకు న్యాయం జరుగుతుందా లేదా అని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసి అసలు మీ దగ్గర ఎన్ని తీర్పులు రిజర్వ్ ఉన్నాయో చెప్పురని చెప్పడంతో ఇప్పుడు హైకోర్టు ఆగమేఘాల మీద వర్క్ చేస్తూ ఉంది. ఈయన వాదనలు వింటాడు, తీర్పు రిజర్వ్ అని వెళ్ళిపోతాడు. ఇక ఆయన దయ, ఆయనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు తీర్పు బయటకు వస్తుంది కాపీ. సో దానికి మళ్ళీ కారణాలు ఏంటి? పూర్తిగా విశ్లేషించి పాత తీర్పులు చదివి న్యాయాన్యాయాలు పరిశీలించి సమగ్రమైన తీర్పు రాయాలి కాబట్టి పెండింగ్ పెట్టినా చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ 5,15,00,000 కేసులు పెండింగ్ ఉంటే ఓన్లీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి 82,171 కేసులు ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి. ఏది? డిసెంబర్ 2024 నాటికి చెప్తా ఉన్నాయి మాట. హైకోర్టులో 57,82,000 మన హైకోర్టులో లక్షలు 57 లక్షలు. ఇక జిల్లా కోర్టులు సబార్డినేట్ దాంట్లో జిల్లా అండ్ సబార్డినేట్ కోర్టులలో 87% కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ మొత్తం వాటిలో 87%. వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరగాలి, ఎప్పుడు న్యాయం అందాలి? ఈడ న్యాయం జరగకపోతే ఆయన అప్పుడు ఆ పైకి ఎట్లా పోవాలి? ఆడ న్యాయం జరగకపోతే ఆ పైకి ఎప్పుడు పోవాలి? ఏంది? ఈ పైకి పోయేసరికి ఆ పైకి పోతున్నారు కొన్ని కేసులలో. రాష్ట్ర హైకోర్టులలో 30 ఏళ్ల నుంచి 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులు
62,000 కేసులు 62,000 కేసులు 30 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి హైకోర్టులలో. 30 ఏళ్ల నుంచి హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసులు 62,000 కేసులు ఉన్నాయి. ఇక అలహాబాద్ హైకోర్టులో చూద్దాం. అలహాబాద్ హైకోర్టులో 10,30,000 కేసులు పెండింగ్. సిక్కిం హైకోర్టులో 171 కేసులు మాత్రమే పెండింగ్. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.